ఒకరి మీద ఒకరు పడి ఏడవడం అనేది సర్వసాధారణమని మళ్ళీ ఒక్కసారి నిరూపణ అయింది. ఎందుకంటే అసలు విషయం పూర్తిగా వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అర్షద్ వాసీ అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలీవుడ్లో దాదాపు 35 సంవత్సరాల నుంచి తాను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. అయితే వివిధ సినిమాల్లో చాలా సందర్భాలలో అర్షద్ వాసీ ఒక కామెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక విలన్గా, లేకపోతే ఒక కమెడియన్గా కాకుండా లేకపోతే ఎన్నో చిత్రాలలో తాను బాలీవుడ్లో దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అయితే ఆ విషయం ఇప్పుడెందుకు అని మీకు డౌట్ రావచ్చు. అయితే వీళ్ళ నోటి దూల ఎలా ఉంది అనేది, అంటే పక్కవాడు ఆనందంగా ఉంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు బాలీవుడ్లో ఉన్నవాళ్ళు అనేది ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అయితే అర్షద్ వాసీని ఒక ఇంటర్వ్యూలో అడగగా, కల్కి సినిమా చూసారా మీరు? మరి కల్కి సినిమా దాదాపు ప్రపంచవ్యాప్తంగా 18,000 కోట్లను కొల్లగొట్టింది. అండ్ ప్రభాస్ అనేవాడు దాదాపు 4 సార్లు 1000 కోట్ల క్లబ్లో చేరాడు, ఒక సౌత్ ఇండియన్ ఆర్టిస్టు. మరి మీరు కల్కి చూసారా అని ఒక పత్రికా విలేకరి ఒక ఇంటర్వ్యూ సందర్భంలో అడిగాడు. అలా అడిగినప్పుడు నచ్చితే నచ్చింది చిత్రం, లేకపోతే లేదు అని చెప్పాలి. కానీ అర్షద్ వాసీ మాత్రం తన అక్కసి మొత్తం కక్కుకున్నాడు అని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే, భారతాన్ని ఇతివృత్తంగా తీసుకున్నటువంటి కల్కి చిత్రం కర్ణుడి పాత్ర అతి కీలకమైన పాత్ర అని మనందరికీ తెలుసు. అలాంటి కీలకమైన పాత్ర చేసినటువంటి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని పూర్తిగా ఒక జోకర్ అని మాట్లాడాడు అర్షద్ వాసీ. అసలు ఏంటంటే, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు అద్భుతంగా నటించారు. కానీ నిజంగా చెప్పాలంటే అంత వయసులో అమితాబ్ బచ్చన్ గారు చేసినటువంటి ఒక అద్భుతమే అశ్వత్థామ పాత్ర అని చెప్పగా, ప్రభాస్ విషయం వచ్చేసరికి అసలు నాకు ప్రభాస్ ఒక జోకర్లా కనిపించాడు. అసలు ప్రభాస్ ఆ సినిమాలో ఎందుకున్నాడో, మరి దర్శకుడు మరి ఇంతమంది బాలీవుడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మరి ఎందుకు ప్రభాస్కి అలాంటి పాత్ర ఇచ్చాడు? ఒక హిందీ ఆర్టిస్ట్నే తీసుకుని ఈ చిత్రాన్ని చేసుంటే బాగుండేది కదా. అసలు ప్రభాస్ని చూసినప్పుడు ఒక జోకర్లా అనిపించింది నాకు. కానీ అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు మాత్రం నిజంగా నటనకి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చారు అని చెప్పాడు. అయితే దాదాపు 4 సార్లు ఏ లెక్కలో చూసుకున్నా కానీ 1000 కోట్లు దాటి పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళినటువంటి మన ప్రభాస్ని ఒక జోకర్గా మాట్లాడడం అనేది బాలీవుడ్ మీడియా కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే 6 అడుగుల ఆజానుబాహుణ్ణి ఇప్పుడు దాదాపు విశ్వవ్యాప్తంగా ప్రభాస్కి అభిమానులు ఉన్నారు. అంతేకాదు, ఎన్ని రంగాలలో చూసుకున్నా, ఎన్ని భాషలలో చూసుకున్నా ప్రభాస్ తనకంటూ ఒక గొప్ప స్థాయినే తీసుకొచ్చుకున్నాడు. తన రెమ్యునరేషనే దాదాపు 100 కోట్లుగా ఉంటుంది అంటే తన మార్కెట్ దాదాపు 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు ఉంటుంది అని అందరికీ తెలుసు. అయితే చైనాలో, జపాన్లో కూడా ప్రభాస్కి అభిమానులు ఉన్నారు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ని పట్టుకుని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి అర్షద్ వాసీ జోకర్గా మాట్లాడడం బాలీవుడ్ మీడియా కూడా ప్రస్తుతానికి అర్షద్ వాసీని అసహించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇక్కడ తాను ఏదో మాట్లాడబోయి ఏదో చేసినట్టుగా అయిపోయింది అర్షద్ వాసీ బతుకు. ఎందుకంటే ఏదో మాట్లాడి అమితాబ్ బచ్చన్ గారిని పొగడాలి అని అనుకునే సందర్భంలో చూస్తే సినిమా చూశాను అని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. కానీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అండ్ 4 సార్లు 1000 కోట్లు దాటినటువంటి ఒక యంగ్ రెబల్ స్టార్ లాంటి వ్యక్తిని జోకర్గా మాట్లాడడం నాకు అసలు నిజం చెప్పాలంటే ప్రభాస్ పాత్రే నచ్చలేదు. ఒక జోకర్ని చూసినట్టుగా అనిపించింది. ఏదో ఒక బాలీవుడ్ హీరోని పెట్టుకుని ఉంటే 1800 కోట్లు కాదు, దాదాపు 3000 కోట్లు వచ్చి ఉండేవి అని అర్షద్ వాసీ మాట్లాడిన మాటలు బాలీవుడ్ మీడియా కూడా అసహించుకుంటుందని చెప్పాలి.
ఎందుకంటే అసలు బాలీవుడ్కి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎలాంటి ఒక 1000 కోట్ల క్లబ్లో మెంబర్షిప్ కూడా లేదు. ఇటీవల పఠాన్ జవాన్ సినిమాలు 1000 కోట్లు దాటడంతో మళ్ళీ బాలీవుడ్కి పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి. సో ఇన్ని సంవత్సరాల తరువాత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి షారూఖ్ ఖాన్ మాత్రం ఇలాంటి ఫీట్లు చేశాడని చెప్పాలి. కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు కేవలం 10 నిమిషాలు నటించి వెళ్ళిపోయేటటువంటి అర్షద్ వాసి లాంటి వాళ్ళు ప్రభాస్ లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ని ఇలా జోకర్తో పోల్చడం అనేది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఒకడు ఎదుగుతుంటే ఇంకోడు తప్పకుండా పడి వాడి మీద ఏడుస్తాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు అని చెప్పాలి. ఇటీవల చాలామంది స్వంతగా బాలీవుడ్లో ఎదుగుతుంటే వాళ్ళకి సరిగ్గా ప్రమోషన్లు చెయ్యకుండా వాళ్ళని నెపోటిజం ద్వారా చాలా ఇబ్బందులు గురి చేశారు బాలీవుడ్ ఇండస్ట్రీ. దీపికా పదుకోన్ ఇప్పుడంటే దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటుంది. కానీ ఒకప్పుడు దీపికాని కూడా అసలు అవుట్ సైడర్ అని చెప్పి సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి హీరోయిన్ని మేము తీసుకోము అని చెప్పి దీపికా పదుకోన్ని కూడా చాలామంది అవమానించారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక గోల్డెన్ లెగ్గా భావిస్తూ దీపికని నిజంగా బాలీవుడ్ క్వీన్గా కొలుస్తున్నారు. మరి ఇలాంటి సందర్భాలలో ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు కానీ, ఒక వ్యక్తి కష్టపడి పైకి వచ్చినప్పుడు కానీ ఎందుకు ఇలా బాలీవుడ్ ప్రభాస్ మీద పడి ఏడుస్తుందో అర్థం కావట్లేదు. మరి వీళ్లకు చేతగాని పనులు మన ప్రభాస్ చేసినందుకే కావచ్చు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్, నా ఛానల్ మూవీ వరల్డ్. బాయ్.